Morning all of you and happy new year once again all of you. The prestigious 9th Mr. Andhra Bodybuilding Championship ki press meet ki ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ కి అథ్లెటిక్స్ కి పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే ముందు మన ముఖ్య అతిథులు వచ్చారు, వాళ్ళకి ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం. వేదికను అలంకరించిన పెద్దలు, మొట్టమొదటగా మనకు ముఖ్య అతిథులు శ్రీ లాయర్ సూరిబాబు గారు, అలాగే రవిరెడ్డి గారు, విశాఖ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాజారావు గారు, అలాగే సెక్రటరీ కోటిరెడ్డి గారు, అట్లాగే నేషనల్ జడ్జి, అనేకమైన సెలబ్రిటీ కోచ్, విశాఖకు తలమానికమైన మా ఈశ్వర్ గారు, అట్లాగే పెద్దలు చిన్నబాబు గారు, మన అనకాపల్లి సెక్రటరీ బాబీ గారు, అట్లాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు చెందిన నా సహోదరులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో చిన్నవాళ్ళైనా కూడా వయసులోని తల వంచి నమస్కారం చేయాల్సింది బౌన్సర్స్ అసోసియేషన్ విశాఖపట్నం సభ్యులకి, అట్లాగే ఈ కార్యక్రమానికి దాత శ్రీ శివగారు. వయసులో చిన్నైనా కానీ మనసు చాలా పెద్దది. ఎందుకంటే ఆర్థిక అవసరాలు ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాయో సమకాలీన సమాజంలో మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నాను ఈ కళని ఆదుకోవడం కోసం అంటూ ముందుకు వచ్చి అత్యధిక పారితోషికం ఇంచుమించుగా 1,70,000 రూపాయలు కేవలం మొదటి 2-3 స్థానాలకి, అలాగే ఈ 10 గ్రూపులకి మొదటి 2-3 స్థానాలకి అపారమైన పారితోషికాలతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా, అంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక మంజంలో ఉంది పరిస్థితిలో ఇంత దాతృత్వంతో వచ్చిన మొట్టమొదటిసారిగా ది ఆంధ్రా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున సభ్యులందరి తరఫున వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విశాఖ బౌన్సర్స్ అసోసియేషన్ సభ్యులను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్గా వచ్చేటికల్లా బౌన్సర్స్ అనగానే టైం అకాలమైన భోజన సదుపాయాలు లేకపోవడం, అకాలంగా తీసుకోవడం వల్ల కొంత ఇదవుతారు, కానీ ఫేడ్ అవుట్ అవుతారు. బట్ ప్రతి సభ్యుడు కూడా చక్కగా ఉన్నారు, మంచి శరీర శోషణతో ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళని అభినందిస్తున్నాను అందరినీ కూడాను. అలాగే ఇది ఫిబ్రవరి 23వ తేదీన మన విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో చక్కటి ప్లేస్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది, అక్కడ నిర్వహించబడుతుంది. మార్నింగ్ నుంచి కూడా వేమెంట్ జరుగుతుంది. అంటే బరువులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా 400 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఏషియాలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో జూనియర్ నేషనల్ ఛాంపియన్లు కూడా ఉన్నారు. చక్కటి బాడీ బిల్డర్లు మన వైజాగ్ వచ్చి శరీర శోషణ ప్రదర్శించే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ 9 o'clock కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వేమెంట్, మధ్యాహ్నం వాళ్ళకి భోజన సదుపాయాలు ఉంటాయి. తర్వాత ఏమో సాయంత్రం 5 o'clock కల్లా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, క్రీడా ప్రదర్శన. సో రాత్రి 10-12 కల్లా, అది 11 కల్లా ముగిసిపోతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే 10 కేటగిరీలు ఉంటాయండి. దీంట్లో కూడా బాడీ బిల్డింగ్ కొట్టకుండా మెన్స్ ఫిజిక్ ఉంటుంది. అంటే 2 వెరైటీస్ ఉంటాయి. బాడీ బిల్డింగ్లో 10 కేటగిరీలు ఉంటాయి, ఫ్రమ్ 50 kgs to 95 above. అలాగే ఫిజిక్ మోడలింగ్లో 2 కేటగిరీలు ఉంటాయి, 165 సెంటీమీటర్స్ లోపు, 165 సెంటీమీటర్స్ పైన హైట్ ఉన్న వాళ్ళు. హైట్ని బట్టి కేటగిరైజ్ చేస్తారు. ఇది 2 రకాలుగా జరుగుతుంది. యాక్చువల్గా ఉమెన్ క్రీడాకారులను కూడా తీసుకొచ్చి ప్రదర్శన ఇప్పిద్దామని చెప్పని మేము ఆలోచిస్తున్నాం. అది కూడా కొంచెం ఈ సఫలీకృతం అయితే ఖచ్చితంగా మంచి లేడీ బాడీ బిల్డర్లు కూడా మన విశాఖపట్నంలో ఆ రోజు డెమాన్స్ట్రేషన్ ఇచ్చే అవకాశం ఉంది. పోటీల్లో 10 డివిజన్లో వచ్చిన 10 మంది గోల్డ్ మెడల్ వేసిన అందరూ కూడా మళ్ళీ లాస్ట్ని ఛాంపియన్ పోటీ జరుగుతుంది. ఈ 10 మందిలో సెలెక్ట్ అయిన వాళ్ళకేమో ₹1,00,000. నిజంగా చాలా అర్హనీయమైన విషయం. ఈ మధ్యకాలంలో ₹1,00,000 అనౌన్స్ చేసింది ఏ అసోసియేషన్ కూడా లేదు, ఒక జాతీయ కాంపిటీషన్ తప్పించి. ₹1,00,000 ఛాంపియన్కి, అలాగే సెకండ్ ఛాంపియన్కి ₹50,000, థర్డ్ ఛాంపియన్కి ₹25,000. అలాగే ప్రతి కేటగిరీలో 1, 2, 3 ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకి మొదటి స్థానానికి 5,000,
తర్వాత రెండో ప్లేస్కి 3000, థర్డ్ ప్లేస్కి ఏమో 2000, ఇట్లా ఏంటంటే 3 ప్లేసులు. అలాగే మిగిలిన క్రీడాకారులందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అలాగే మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చక్కటి మంచి అవకాశం ఇది క్రీడాకారుల వాళ్ళ తాలూకా సామర్థ్యాన్ని. అలాగే రేపు ఈ ప్రదర్శనలోనే ఎన్నికైన మంచి క్రీడాకారుల్ని అంతర్జాతీయ స్థాయిలో ఖచ్చితంగా వాళ్ళకి జాతీయ స్థాయిలో జరిగే కాంపిటీషన్లకి మంచి అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి ఆ వేదిక ఇది చేస్తున్నందుకు శివగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ విషయంలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ఈశ్వర్ అండి. ఐఎమ్ సోల్జర్, ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ అథ్లీట్ అండ్ IBF జడ్జ్ అండ్ వరల్డ్ క్లాస్ సెలబ్రిటీ వెల్నెస్ కన్సల్టెంట్. ఐ యూస్ టు ట్రైన్ మిస్టర్ ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, అనుష్క శెట్టి గారు అండ్ వెంకటేష్ గారు అండ్ మెనీ మోర్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే అంటే బాడీ బిల్డింగ్ ఈజ్ ద మదర్ ఈవెంట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ అండి. ఎందుకు బాడీ బిల్డింగ్ చేయాలి అంటే మీరు జీవితంలో ఏ విధమైన క్రీడలోకి వెళ్ళాలన్నా లేకపోతే జీవితంలో మీరు ఏ విధమైన సంకల్పం చేసుకోవాలన్నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ అనేది చేయాలండి. అండ్ బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళలోని శారీరక మానసిక దృఢత్వం వల్ల వాళ్ళు ఆర్థికంగా అండ్ ఆధ్యాత్మికంగా కూడా బలపడతారని ఫ్లూయెంట్ సైన్స్ ఇది. సో మీరందరూ కూడా మీడియా మిత్రులు అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలండి. అండ్ ఇంతకుముందు మనం ఎక్సర్సైజ్ అంటే కొంచెం వాకింగ్ చేస్తున్నానండి, లేకపోతే యోగాకి వెళ్తానండి, లేకపోతే రన్నింగ్ చేస్తానండి అనేవారు. అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ కోచ్ అండ్ జడ్జ్ అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వెల్నెస్ కన్సల్టెంట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు జిమ్లో జాయిన్ అవ్వండి, జిమ్కి వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు రేపు ఏమైందంటే మన ఈ మోడర్న్ సొసైటీలో అందరికీ వెళ్ళి వాక్ చేయడానికి కానీ లేకపోతే స్పెసిఫిక్గా వెళ్ళి ఒక రకమైన వ్యాయామం చేయడానికి కానీ అవకాశం ఉండట్లేదు, సిటీ బాగా డెవలప్ అయిపోవడం వల్ల. సో జిమ్స్ అన్నీ ఏంటంటే ఇది ఇప్పుడు ఎక్సర్సైజ్కి సెంట్రల్ బాడీస్ అయిందండి. సో మీరు అక్కడ జిమ్కి వెళ్ళారంటే అక్కడ సర్టిఫైడ్ కోచెస్ ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏం ఎక్సర్సైజ్ చేయాలి ఏం చేయొద్దని. ఎందుకంటే మనకేంటంటే మేల్స్లో అయినా ఫిమేల్స్లోనే అబోవ్ 40 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మజిల్ రేట్ తగ్గిపోతూ ఉంటుందండి బాడీకి. ఇప్పుడు అందరూ డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే మజిల్ అనేది మీ అసెట్. మనం బిల్డింగ్లు కట్టామా, పెద్ద పెద్ద మర్సిడీస్ బెంజ్లు BMWలు కొన్నామా, అది తర్వాత విషయం అండి. ముందు మన బాడీని కాపాడుకోవాలి. సో మన మజిల్ని కాపాడుకోవడమే బాడీని కాపాడుకోవడం. మజిల్ ఉంటేనే బలంగా లోపల ఆర్గన్స్ కానీ మీ బోన్స్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మీరు జిమ్కి వెళ్ళడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో జిమ్కి వెళ్తే మీరు అక్కడ యాక్టివిటీస్ చేస్తారు ప్రాపర్గా, దెన్ దే గైడ్ యూ ద న్యూట్రిషన్ అండ్ ఆల్. సో మీరు హెల్తీగా ఉన్నప్పుడు మనం అందరం అన్ని పనుల్లోని సక్రమంగా రాణించగలుగుతాం. అండ్ IBBF గురించి చెప్పాలి అంటే IBBF చాలా పాత ఆర్గనైజేషన్ అండి. బాడీ బిల్డింగ్ పుట్టినప్పటి నుంచి ఏదైనా ఒక అసోసియేషన్ ఇండియాలో ఉంది అంటే అది ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషనే. సో వీఆర్ ఆల్ ఓల్డెస్ట్ అండి. అంటే మనం చెప్తాం కదా పాతోళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తారు కదా. సో మనం పాత అసోసియేషన్ అనమాట మంది. అండ్ ఇప్పటికి కూడా కంటిన్యూస్లీ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వరల్డ్ స్టాండర్డ్లో మనం మెడల్స్ తెస్తున్నాం అంటే వీఆర్ వెరీ ఎథికల్ అండ్ వీఆర్ వెరీ జెన్యూన్. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద మనీ టు గ్రాప్ ద మనీ త్రూ దిస్ ఈవెంట్స్ అండి. సో వీ ఆల్ ఆర్ ద ప్రొఫెషనల్లీ సెటిల్డ్ అండ్ ఫినాన్షియల్లీ సెటిల్డ్. మేము మా జీవితంలో ఈ క్రీడ వల్లనే ఇంత ఎత్తి ఎదిగాము. మేము బాడీ బిల్డర్లు కావడం వల్లే మా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. మేము బాడీ బిల్డర్లు కావడం వల్లే మేము ఈరోజు ఇలా ఆర్థికంగా స్థిరంగా ఉన్నాం. కాబట్టి మా నెక్స్ట్ జనరేషన్కి మేము ఏమైనా చేయాలన్న సంకల్పంతో రాజుగారే కానీ మీ అందరూ ఇక్కడ కూర్చుని అందరూ అండి. సో వీఆర్ నాట్ కమింగ్ దిస్ ఫర్ ద పర్సనల్ ఇమేజ్ ఆర్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీడియా మిత్రులకి. ఈ మధ్యకాలంలో నేను ప్రీ కాంపిటీషన్లో ఏదైతే ప్రెస్ మీట్లు పెడతారో ఇంతమంది మీడియా మిత్రులు రాలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యు ఆల్. అండ్ అందరూ కలిపి సపోర్ట్ చేయాలి అండ్ మన ఈవెంట్ చాలా గ్రాండ్గా సక్సెస్ అవ్వాలండి. అండ్ శివాకి పర్సనల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను.